యెహోవా చేశాడండి. నాడు యెహోవా ఇజ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాడు. యుద్ధం ఎవరిది? యెహోషువ చేయాలి. వాస్తవంగా యుద్ధము ఇజ్రాయేల్ ప్రజలను ఎవరు నడిపించాలి? యెహోషువ నడిపించాలి. కానీ ఈయనకి ముందే భయపడుతుంటే నెబ్బరని చెప్పాడు, ధైర్యంగా ఉండమన్నాడు. అయినప్పుడు భయపడుతున్నాడు. ఈలోపు మరొక 5గురు ఆయన మీదకి రాజులు వచ్చారు యుద్ధానికి. ఇంకా భయపడిపోయాడు, బెంబేలెత్తిపోయాడు యెహోషువ. ఏం చేయాలని అర్థం కాలేదు. ఆ సమయంలో దేవుడు అన్నాడు, నేను నీ చేతికి అప్పగిస్తాను వాళ్ళని చెప్పి అన్నాడు. తర్వాత ఆ రోజున దేవుడు నాడు యెహోవా ఇజ్రాయేలు పక్షంగా యుద్ధము చేసెను. నీ విషయంలో కూడా అంతే. నీ సమస్యల్లో నువ్వుంటే ఊరకుండా అంతే. దేవుని పైన భారం వేసి నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. నీ భారం కానీ, నీ కష్టం కానీ, నీ సమస్య కానీ ఆయన మీద వేసి నువ్వు సైలెంట్గా ఉండంతే. దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ యెహోషువకు కూడా ఆయన మరి యెహోవా యుద్ధం అంటే యెహోషువ కింద దిగి వచ్చి కత్తిపట్టుకుని యుద్ధం చేశాడా? కాదండి. ఆయన ఈ ప్రకృతి అంతటినీ వాడుకోగలడు. నీకు మేలు చేయాలంటే ఆయన దిగి రావాల్సిన పని లేదు. ఆయన కత్తులు పట్టుకోవాల్సిన పని లేదు. ఆయన ఆ బల్లెం పట్టుకుని యుద్ధం చేయాల్సిన పని లేదు. ఆయన నీ చుట్టూన్న పరిస్థితుల్ని, నీ చుట్టూన్న వారిని ఆయన ప్రేరేపించి నీ సహాయం చేయగలడు. ఆ విషయాన్ని మనము గుర్తెరగమని వాక్యం సెలవిస్తుంది. చదవమా, ఇక్కడ ఏం చేశాడు చూద్దామా? 10వ అధ్యాయం 11వ వచనం ఎలా చేశాడు చూద్దాం. 11వ వచనం. మరియు వారు ఇజ్రాయేలీల ఎదుటి నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అబేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లు వారి మీద పడవేసెను. కనుక వారు దాని చేత చనిపోయి, ఇజ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. చూసారా? నువ్వు ఎందుకు భయపడుతున్నావా అని చెప్పి అన్నాడు దేవుడు. వాళ్ళు 5గురు రాజులు వచ్చారు. ఈయన ఇజ్రాయేలు పోయి కత్తి పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధం కంటే దేవుడు వడగళ్ళు వాళ్ళ మీద వేస్తే వడగళ్ళు చచ్చిన వాళ్ళు ఎక్కువ అంట. అంటే దేవుడు ఏమైనా చేయగలడు నీ కొరకు. ఆయనకు విరుద్ధంగా జీవించే వారిని ఆయన అడ్డుకుంటాడు. నీ పైన భారం పెట్టడు ఆయన. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నీకు వచ్చే సమస్య ఏదైనా సరే. అయితే ఇంకో మాట చెప్తున్నా, యెహోషువ వలె